హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. సో ఈరోజు ఏంటి స్పెషల్స్ అంటే యాజ్ యూజువల్ సేమ్ మెన్యూ, పులిహోర, పెరుగన్నం, గారెలు, బట్ వెజిటేబుల్ రైస్. సో కొద్దిగా ఏంటి అండ్ స్వీట్స్, గులాబ్ జామ్ చేసాం. ఆల్రెడీ గులాబ్ జామ్ అయిపోయింది. నైస్ గులాబ్ జామ్ ఈజ్ రెడీ. సో గులాబ్ జామ్ రెడీ అయిపోయింది అండ్ రైస్ ఉడుతుంది అండ్ పులిహోర దద్దన కలిపెట్టాం అండ్ vegetable rice is also ongoing and we have today co-chef and he's cutting onions and carrot for palav. So once rice udukangane as usual anta iga food prepare అయిపోయింది maximum ఒక half an hour లో and it's almost getting ready for Diwali. ఈవినింగ్ అయిపోతుంది. సో పూజా మందిరం అన్నీ చూపిస్తాను ఇప్పుడు. సో ప్రస్తుతానికి అయితే ఇంక ఇలా రెడీ చేసాం, ఇంకా పూర్తిగా సెట్ చేయాలి పూలు అని చెప్పి. అవర్ ఫ్లవరిస్ట్ ఆరాధన అండ్ దీపాలని ఆంటీ టేక్ కేర్ చేస్తున్నారు. సో అండ్ ఇంక ఇట్లా లైటింగ్ అంతా సెట్ చేసాం ఇంట్లో. बोल दिया ना आपके लिए तो अच्छा काम कर रहे हैं ना. So in case said results. Yeah, waiting everyone. సో ఇంకా బయట కూడా జస్ట్ అలా లైట్లు చిన్న చిన్నగా పెట్టాం. సీ దట్ ఇలా నైట్ అయితే ఇంకా బాగా కనపడుతుంది. సో ఇంకా అది అనే సో ఇంకా ఇంటి పరిస్థితి అయితే అది. ఇంకా వాళ్ళు డెకరేషన్ చేస్తున్నాను, నేను వంట సెక్షన్ క్లోజ్ చేయబోతున్నాను. ఇంక బయటికి వెళ్ళాం, కొన్ని బాంబులు తెచ్చుకున్నాం. మాకైతే ఇక్కడ ఎలాడో కాదో కూడా తెలీదు, బట్ ఏదో చేస్తాం. ఎవరన్నా వస్తే ఇంకా చేసేది ఏం లేదు. సో హౌ ఇట్ గోస్ మనం చేసేది ఏం లేదు. సో లెట్స్ సీ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. బాయ్. సో గైస్ ఫైనల్లీ అయితే పులిహోర, పెరుగన్నం అండ్ వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. అండ్ గారెల కోసం నూనె కాగుతుంది. ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ లెమన్ రైస్, కర్డ్ రైస్, అండ్ ఇక్కడైతే వెజిటబుల్ రైస్ ఉంది. ఇంకా ప్రెషర్ పోలేదు, సో జస్ట్ వెయిటింగ్. అండ్ నూనె కాగుతుంది, పిండి రెడీ. సో నెక్స్ట్ వడలు. ఆల్మోస్ట్ డెకరేషన్ కూడా అయిపోవచ్చింది అక్కడంతా. సో ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ రెడీ ఆన్ టైం. సో మీకు అనిపిస్తూ ఉండదు బ్యాక్గ్రౌండ్ అంతా కొత్తగా ఉంది, చాలా తిరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ కిచెన్. సో నెక్స్ట్ నుంచి ఇక్కడ ఎక్కువ బ్లాగ్స్ వస్తాయి. ఓకే, ఆఫ్టర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో గైస్ వంట అయితే అంతా అయిపోయింది, వాళ్ళు కూడా అయిపోయినాయి. దేవుడికి ప్రసాదం తీసేసాం. ఇంకా వేరే డెకరేషన్ కూడా అయిపోయింది, వాళ్ళు రెడీ అవుతున్నారు. నేను ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి పూజ చేసేద్దాం అందరం. ఐ జస్ట్ షో ద డెకరేషన్, జస్ట్ లైట్ దీపాలన్నీ పెట్టిన తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాం. జస్ట్ ఇంకా అలా సింపుల్గా ఇన్నోవేటివ్ అనుకోలేదు ఏదో అలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మహిమ ఇదంతా. సో అందరం రెడీ అయిపోయాం, పూజ స్టార్ట్ అయింది. సో అన్ని దీపాలు అన్నీ మొత్తం సెట్ చేయడం అయింది. రెడీ అండ్ వి గోట్ అవర్ ఫోటోగ్రాఫర్ ఆల్సో. సో ఇప్పుడు బయట నుంచి మొత్తం ఇల్లంతా చూపిస్తాను. మా ఇంటి అవుట్ సైడ్ లైట్స్ అండ్ యా అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ రెడీ. ఒక వ్యక్తి కోసం వెయిటింగ్. సో వీ హ్యావ్ అవర్ ఆకాష్ ఆల్సో ఆన్ బోర్డ్. సో ఎవ్రీవన్
స్టిల్ ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాం, హారతి ఇవ్వడం కోసం. అందరం బొట్లు కూడా పెట్టుకున్నాం, బాగుంది అనుకుంటున్నాం. సో ఆకాష్ చెప్తారు ఆ వ్యక్తి ఎందుకు రావట్లేదు. క్యూ నయ్యారే कुछ नहीं बोलेगा ये लोग बोल रहे क्या ऐसे ऐसे आपका गाना सुना दो सब लोग को. आपका ब्लॉग में आके ज्यादा दिन हो गया ना. नहीं, दिवाली शुभकामनाएं. Yeah, that's right. दिवाली उसको बोल. गुड़ी पाड़व्याच्या हार्दिक शुभेच्छा. Oh my god, oh my god. मराठी. पाडवा भी रहता है दिवाली में. हाँ. दिवाली में भी पाडवा रहता है. Oh, दिवाली पाडवा. separate. మనకి తెలియంది తెలుసుకుంటున్నాం ఇప్పుడిప్పుడే. मैं बोल रहे हैप्पी दिवाली एवरीवन. తెలుగు में बोला. దీపావళి శుభాకాంక్షలు ప్రేక్షకులారా. मकर संक्रांतीच्या हार्दिक शुभेच्छा. दिवाळीच्या खूप खूप शुभेच्छा. हैप्पी दिवाली. पहाड़ी में कुछ नहीं होते. पहाड़ी में बोलो हैप्पी दिवाली. वो क्या है, कितना दिवाली की बोरिंग है. बहुत बहुत शुभकामनाएं. ओदे पाडे में ऐसा हो रहा है देख देख. बोल. क्या क्या है? बोल ना. बोल मारी बोल. पहाड़ी में क्या होता है? तुम क्या दिवाली बहुत बहुत शुभकामनाएं. ఫ్రెండ్స్, సో మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పటాకాలు కాల్చడానికి వెళ్దాం. పర్మిషన్ ఉందో లేదో తెలియదు, ఏం లేదు. ట్రైన్ ఎవరు వస్తే ఇంక పారిపోవటమే, చేసేది ఏం లేదు. సో లెట్స్ ట్రై. బాస్ ఈజ్ రెడీ విత్ ఫుల్ జడి. ఫుల్ జడి బోల్తే అప్పుడు చెప్పు. ఓకే, సీ అవుట్ సైడ్. खाना ही लाने गया. तेरे को बोला क्या? हाँ, बोल के गए आंटी. खाना ही लाने. సో ఇంకా బాంబులు కూడా బేల్ చేసాం. ఇంక ఇప్పుడు తింటమే మిగిలింది. సో అందరు చేతులు కడుక్కుంటున్నారు. ఇంకా తినేసి ఇంకా రెస్ట్ అంటే ఇంక రేపొద్దున ఎవరు జాబ్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకంతే. సో ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.